నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మీరు ఎక్కడ అమలు చేశారు? మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు. గేట్ దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? చూస్తున్నాం, తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అధికారులపై చంద్రబాబు సీరియస్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రాంతం అధికారులకు కొత్త కావచ్చు, మరి ఈవోగా ఉండి మీరు వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మరి ఎట్లాంటి బాధ్యతలు ఇక్కడ నిర్వర్తించాలి, వీటికి సంబంధించి ఏం చెప్పారు అంటూ కూడా ఈవో పైన కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది కొత్త ప్లేస్, వాళ్ళకు తెలియాలి ఏం చెయ్యాలి, ఏం చెయ్యొద్దో, ఏ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నాకు ఆ కాపీ చూపించండి అంటూ కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2000 మంది సరిపోయేటటువంటి ప్లేస్లో 2500 మందిని ఏ విధంగా కూర్చోబెట్టారు, మరి ముందే ఆలోచన చేయాలి కదా మరి దీనికి సంబంధించి అంటూ కూడా ముఖ్యమంత్రి సీరియస్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా జరిగింది ఏంటి ఆ ప్రాంతాన్నంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. హ్యూమన్ అంటే మనుషుల సైకాలజీని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ టిక్కెట్లు పొందాలనే ఆతృతతో ఉంటారు, ఆ ఆలోచనలతో ఉంటారు, దొరుకుతాయో లేదో అనే ప్యానిక్లో ఉంటారు. సో ఈ నేపథ్యంలో కూడా కరెక్ట్గా చర్యలు కూడా మీరు ఏ విధంగా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈవోగా కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న అధికారుల పైన ఉంటుంది. కాబట్టి మీరు దానికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటూ కూడా ముఖ్యమంత్రి సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారా, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ దాంట్లో ఇచ్చారు ఏంటి అంటూ కూడా చాలా క్లియర్గా కూడా అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళకు చాలా సీరియస్గా చెప్పినటువంటి పరిస్థితి. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి అంటూ కూడా ముఖ్యమంత్రి అక్కడ అధికారులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 2000 మంది పడతారనుకున్నారు, 2500 ఎన్కరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ యూ హావ్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే ఇబ్బంది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మీరు ఎక్కడ అమలు చేశారు? మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ ఇవ్వండి నాకు. పోలీస్ బట్ అక్కడ దగ్గరలో ఉందని తీసారు.